వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆబ్కారీ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల స్వంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా అధికారులు ఎలా విధి విధానాలు ఖరారు చేస్తారని మండిపడ్డారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, బేవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తుందని, కీలక బాధ్యతల్లో ఉన్నవారు బాధ్యత కలిగి ఉండాలని మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. అధికారులపైన సొంత నిర్ణయాలు వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతోంది. కీలక బాధ్యతలో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. విశ్వసనీయతను దెబ్బతీస్తే సహించేది లేదని కూడా అధికారులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా మద్యం కంపెనీల విధి విధానాలను ఎలా ఖరారు చేస్తారు, ఏ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకున్నారని కూడా అధికారులని ప్రశ్నించారు. విచారణ జరిపి ఒక కంప్రహెన్సివ్ రిపోర్ట్ కూడా నాకు ఇవ్వాల్సిందిగా కూడా అధికారులని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వివరించిన అధికారులపై చర్యలు తప్పవంటూ కూడా అధికారులపై నిప్పులు చెరిగారు. అయితే ఇలా గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇటు వివాదంగా మారింది. కొత్త బీర్లతో పాటు కొత్త మద్యం బ్రాండ్ల రాష్ట్రంలో ప్రవేశించాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి ముందు కూడా మంత్రి జూపల్లి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా దీనికి ఖండించారు. అయితే దాదాపు 4 గంటల పాటు మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సొంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనివల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయన్నారు. మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారంలో అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం కూడా వహించకూడదని కూడా అధికారులకి ప్రధానంగా ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే అనుమతుల వ్యవహారంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఎలా విధి విధానాలు ఖరారు చేస్తారని కూడా మండిపడ్డారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని కూడా ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎండి శ్రీధర్, బేవరేజ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రాహం ని మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యము సరఫరాతో పాటు కల్తీ కల్లు, గుడుంబ, గంజాయి తదితర తయారీ సరఫరా అమ్మకాలపై నిరంతరం నిఘా పెట్టాలని, ఉక్కుపాదంతో డ్రగ్ మాఫియాని అణిచివేయాలని కృతనిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తయారీదారులు, సరఫరాదారులు, విక్రయితల సప్లయర్ నెట్వర్క్ జాబితా తయారు చేసి డేటాబేస్ తయారు చేయాలని కూడా దిశానిర్దేశం చేశారు. తరచుగా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని కూడా మంత్రి అధికారులపై ఫైర్ అయ్యారు. యాంటీ నార్కటిక్ బ్యూరో, పోలీస్ శాఖ సమన్వయంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పనిచేయాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కూడా మంత్రి జూపల్లి అధికారులకు చెప్పారు. సాంకేతికతను కూడా ఉపయోగించుకోవాలని కూడా సూచించారు. మాదక ద్రవ్యాలని ఎలా అరికట్టాలో దానిపైన పూర్తి స్థాయిలో విస్తృతంగా కూడా దాని మీద పూర్తి స్థాయిలో పనిచేయాలి. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకు మీడియా, సోషల్ మీడియా, థియేటర్లలో ఆడియో వీడియోల రూపంలో కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కూడా అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో సమావేశాలు నిర్వహించాలని, వారిలో అవేర్నెస్ కూడా తీసుకురావాలని కూడా మంత్రి అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు నిరంతరం
మరింత నిఘా పెట్టాలని కూడా అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎంప్లాయీ ఫ్రెండ్లీ అని ఉద్యోగులు సిబ్బంది సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని కూడా సూచించారు. సమర్థవంతంగా నిధులు నిర్వహించే ఉద్యోగులు సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా అధికారులకి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అధికారుల పనితీరును బట్టి ఇంక్రిమెంట్లు, రివార్డులు, బదిలీలలో ప్రాధాన్యతనివ్వాలని కూడా అధికారులకి, కమిషనర్ కి కూడా సూచించారు. అయితే ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ తో పాటు అడిషనల్ కమిషనర్ అజయ్ రావు, ఫ్లోరెన్స్ జనరల్ మేనేజర్ అబ్రాహం తో పాటు ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ బేవరేజెస్ కి సంబంధించిన వివాదం కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా విస్తృత స్థాయిగా నడుస్తోంది. అటు బీఆర్ఎస్ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మన్నె క్రిషాంక్ కూడా పదే ఆరోపిస్తూ వస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో అవకతవకలు జరుగుతున్నాయని. ఆ డిస్టిల్లర్స్, హోమ్ డిస్టిల్లర్స్ కి మీరు ఎలా కట్టబెడతారు? ఆ గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. మధ్యప్రదేశ్ లో కూడా ఆ కంపెనీ పైన పలుమార్లు కేసులు కూడా నమోదయ్యాయి. మీరు వాటికి ఎలా కట్టబెడతారు అని కూడా మన్నె క్రిషాంక్ పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే బేవరేజెస్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు మాత్రం అస్సలు రావద్దని, కీలకమైన బాధ్యతలో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుకూలంగా నడుచుకోవాలని కూడా మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సీఎం చంద్రబాబు పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లు మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో అమలైన పథకాల పేర్లు మార్చింది. జగనన్న, వైఎస్ఆర్ పేర్లతో అమలు చేసింది. తాజాగా పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఇకపై పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్పు చేశారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. వైఎస్ఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు చేశారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం, ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గా మార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం తాజాగా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. ఇటీవల పోలవరం వెళ్లి చంద్రబాబు పరిశీలించిన వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పోలవరం సహా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇవాళ తొలిసారిగా సెక్రటేరియట్ కు వెళ్లారు. తన క్యాబిన్ ను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ కు పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి పవన్ తొలుత మంగళగిరిలోకి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సచివాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ కు అమరావతి రైతులు పూలతో స్వాగతం పలికారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. 24న తాను అసెంబ్లీ స్పీకర్ అవుతానని, తప్పు చేసిన అధికారుల్ని విడిచిబొట్టబోనన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించనని అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్, మున్సిపాలిటీ ఆర్ఎన్బి రోడ్లను అధికారులతో కలిసి అయ్యన్న పరిశీలించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం అర్ధరాత్రి రోడ్డు పనులు చేశారంటూ ఆర్ఎన్బి అధికారులను నిలదీశారు. ఈ పనుల్లో నాణ్యత లేనందున బిల్లులు చేయకూడదని ఆదేశించారు. ఈ టెండర్ పిలిచి మళ్ళీ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ తీసుకోవాలా? పనికిమాల కాంట్రాక్ట్ చేయాలని అక్కడ రూల్ ఉందా? ఆ సిఈ గడు ఎవడో, ఆడు మినిస్టరా, గవర్నర్, ఆర్డర్ ఇవ్వడానికి మీరు చేసేయడానికి క్వాలిటీ కంట్రోల్ కూడా ఇప్పుడు టెస్ట్ చేయాలి. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయాలి కదా. ఇతర క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ మీరు ఎలా ఇస్తారు? బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కదా. క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ బాగోలేనప్పుడు కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కదా. ఇప్పుడండి ఇది మీరు ఇప్పుడు ఇచ్చే 2017లో శాంక్షన్ ఇచ్చారు. 2018లో టెండర్ అయింది. ఇదంతా 2024గా 2 సంవత్సరాలు అయింది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో 6 సంవత్సరాలు వర్క్ చేయడమా? డిలే చేసేది విన్నారండి. ఇన్ని సంవత్సరాల రోడ్డు ఇప్పుడు డబ్బు ఇచ్చాను నేను. మా జనాలు గొర్రెలు, వాళ్ళకి అర్థం అవుతాం. అయ్యని పోతే డబ్బులు ఇచ్చినా అవతల పార్టీకి ఓటేస్తారు వీళ్ళు. ఇది కర్మ. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లోని అలాగే మన నర్సీపట్నం మున్సిపాలిటీలో రూల్స్ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజున మేము చెప్పాం. అయితే అధికారం చేతిలో ఉంది కాబట్టి దాన్ని బయటికి రాకుండా చేశారు. ఇవాళ అధికారం మన చేతిలోకి వచ్చింది కాబట్టి ఇవాళ ఆర్ఎన్బి జిల్లా ఎస్సీ, జిల్లా ఈఈ, నర్సీపట్నం డిఈ, పాడేరు ఈఈ, క్వాలిటీ కంట్రోలు వాళ్ళందరినీ వీళ్ళు రమ్మన్నాను, వచ్చారు. మున్సిపల్ కమిషనర్ కూడా రమ్మన్నాను. దీంట్లో 3 భాగాలు ఏంటంటే, ఒకటే కేడీపేట నుంచి నర్సీపట్నం ఆర్ఎన్బి రోడ్డు. అప్పుడు నేనే ఇచ్చాను 26 కోట్లు. ఆ డబ్బే ఖర్చు పెట్టారు. అంత మీకు ఎక్స్ట్రా ఏం లేదు. అలాగే వీళ్ళ మున్సిపాలిటీలో నోకాలం గుడి జంక్షన్ దగ్గర అది ఎమ్మెల్యే గారు పెద్ద అడావాడి చేసి లక్ష్మీపూర్ రోడ్డు వేశారు. అది ఆర్ఎన్బి రోడ్డు. బాబు వీడికి ఎమ్మెల్యే గారికి రూల్స్ తెలియదు. మున్సిపాలిటీ డబ్బుతో రోడ్డు వేసేది. అది చట్ట విరుద్ధం. అది విజయవాడలోని ఎనికేపాడు నుంచి తాడిగడప వెళ్లే 100 అడుగుల రోడ్డులో నూతన క్యాంపు కార్యాలయం విడిది ఇంటికి శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్భంగా హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు అధికారులు. నూతన భవనం యజమాని ప్రముఖ పారిశ్రామికవేత్త, అలయన్స్ గవర్నర్ సతీష్ కుమార్ కి చెందినది కావడంతో పోలీసు అధికారులతో పాటు ఆయన కూడా మంత్రికి స్వాగతం పలికారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్బీకి చెందిన టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ లో హార్డ్ డిస్క్లను సీజ్ చేశారు. 3 సర్వర్లు, 5 మినీ డివైస్ తో పాటు హార్డ్ డిస్క్లను సిటీ స్వాధీనం చేసుకుంది. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ కు చెందిన బెంగళూరు, హైదరాబాద్ లోని ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు 3 జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లో ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావు ఇన్నోవేషన్ ల్యాబ్ సహకారం తీసుకున్నారు. ఎస్ఐబికి గత కొంతకాలంగా టెక్నికల్ సపోర్ట్ ను ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సిటీ రికార్డు చేసింది.
వైఎస్ జగన్ ఆస్థాన గురువు విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి టీడీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఆయనకు కల్పించిన భద్రతను తొలగించింది. స్వరూపానంద భద్రతకు నెలకు 20 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ కు ఆస్థాన గురువుగా పేరుపడ్డ స్వరూపానంద వైసీపీ హయాంలో ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ఆయన అక్రమాలు అన్యాయాలపై కూటమి ప్రభుత్వం విచారణకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే ముందుగా భద్రతను తొలగించింది. 4 గన్మెన్లు 6 సిబ్బందితో పెందుర్తి పీఠం వద్ద పికెట్ పెట్టించుకున్నారు. 24 గంటలు వారు అక్కడ కాపలా కాసేవారు. ఒక ఎస్ఐ పికెట్ ఇన్ఛార్జిగా ఉండి పర్యవేక్షిస్తారు. దీనికి అదనంగా స్వామికి ప్రోటోకాల్ బుగ్గకారు ఉంటుంది. వీటన్నింటికీ ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఖర్చు చేసేది. ఇప్పుడు వాటిని టీడీపీ ప్రభుత్వం తొలగించింది. రాజ్ భవన్ ను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ముట్టడించింది. నీటి పరీక్షను రద్దు కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పిఎస్ కు తరలించారు. ముఖ్యమంత్రి సహా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నీటిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వెంటనే నీటి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీటిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే ఆయన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నీటి పరీక్షలు మే 5th అయితే జరిగినాయో దేశవ్యాప్తంగా ఎప్పుడు లేనంత మటుకి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? బీజేపీ వాళ్ళు దీని గురించి పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎన్టీఏ వాళ్ళకు ఏదైతే ఇచ్చిందో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేసి మళ్ళీ ఒకసారి విద్యార్థులకు చెప్పి ఎగ్జామ్ పెట్టి దీనికి అందరికి న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మేము టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాజ్భవన్ ని ముట్టడించడం జరిగింది. ఖబర్దార్ మోడీ, ఇప్పటికైనా నువ్వు దాన్ని ఒక ఎంక్వైరీ. టేబుల్ పై మందు బాటిల్, పక్కన ఫైల్స్ తో పని. మహబూబాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో కనిపించింది దృశ్యం. ప్రభుత్వ కార్యాలయాన్ని వైన్ షాప్ గా మార్చేసి యథేచ్ఛగా మద్యం సేవిస్తూ విధులు నిర్వహిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ లోని ఆర్టీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్న సురేష్ తన టేబుల్ పై బీర్ బాటిల్ పెట్టుకుని తాగుతూ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో తనకు ఎదురు చెప్పేవారు లేరనే ధైర్యంతో యథేచ్ఛగా కార్యాలయంలోనే తాగుతూ తన పనిని కొనసాగిస్తున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీఓ కార్యాలయంలో ఇలా చేస్తే ఖాళీ సమయంలో కార్యాలయాన్ని బార్ షాప్ లో మార్చి పడేసేలా ఉన్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒడిశా సీఎం ప్రజలతో మమేకమవుతున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని బద్దలు కొట్టి అధికారం చేపట్టిన సీఎం మోహన్ మాఘీ ప్రజల కష్టాలపై ఫోకస్ పెట్టారు. నేరుగానే వారి కష్టాలు వినేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర అతిథి గృహంలో తనను ప్రజలు కలిసేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగుల నుంచి సాధారణ ప్రజల వరకు 5 రోజుల్లో దాదాపు 1,00,000 మందిని సీఎం కలిశారు. ప్రజా సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు 5 నిమిషాలు కేటాయించడం అంటే గగనంగా మారిపోతున్న రోజుల్లో 1,00,000 మందిని ఓపికగా కలుసుకోవడంలో ఒడిశా సీఎం తన మార్కు పాలనని చూపించారు. ఇక ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న అర్జున్ నాయక్ అనే ఉపాధ్యాయుడు నిన్న ముఖ్యమంత్రిని కలిశారు. తనను కలిసేందుకు వచ్చిన ఆయనకు సీఎం లేచి నిలబడి ఓ గ్లాసు మంచినీరు తాగించడం చూసి అంతా నివ్వెరపోయారు. అతిథి గృహంలో ప్రజలతో కలయిక పూర్తయిన అనంతరం సీఎం మోహన్ మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలలో రాష్ట్రం 50 ఏళ్ల అభివృద్ధి సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం నుంచి ఎంతో ఆశిస్తున్న ప్రజల మద్దతు ఇందుకు ఎంతో అవసరమన్నారు. కింది స్థాయి, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసునని, వారి బాధలు ఒక్కసారి విన్నాక వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు అభయం ఇచ్చారు. అనంతరం ఆలయ 4 మోడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. గోవింద నామస్మరణతో తిరుచానూరు మార్మోగింది. తెప్పోత్సవాల్లో 3వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు నేత్రపర్వం చేయనున్నారు. वीरलक्ष्मी खड्गाग्रे सौर्यलक्ष्मी निखिल गुणगणाडम्बरे कीर्त्यलक्ष्मी తిరుచానూరులో అమ్మ తటిల్లత సమానమైనటువంటి తిరుపతి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి స్వామివారు సరస్వతి అలంకారంలో హంసవాహనంపై భక్తులను అనుగ్రహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహన సేవకు ముందు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.